అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ వకుల. రచించిన వారు ఎద్దనపూడి సులోచన రాణిగారు. వకుల ఎక్కిన బస్ వడ్ల బస్తాల కిక్కిరిసుంది. కాస్త ఖాళీగా ఉండే బస్ వస్తుందేమో ముస్తాబు నలగకుండా కూర్చోవచ్చని అరగంట నుంచి ఎదురుచూసిన ఒక్క బస్సు కూడా ఖాళీగా రాలేదు. ప్రతీదీ పొట్ట ఉబ్బినట్టుగా నిండే ఉన్నాయి. నేల ఈనినట్టుగా ఎక్కడ చూసినా జనం, విపరీతమైన రష్. కాలు పెట్టే చోటుండదు. బస్ స్టాప్లో, దేవాలయాల దగ్గర, రేషన్ షాప్స్ వద్ద, ఇక సినిమా హాల్స్ దగ్గరైతే చెప్పనే అవసరం లేదు. వరదల ప్రవాహం పొంగుతున్నటువంటి జనం. వకుల దిగాల్సిన స్టాప్ వచ్చింది. బస్సు ఆగింది. కండక్టర్ పెట్టిన కేక జనం మధ్య కూరుకుపోయి వాళ్ళ గోలలో శ్రద్ధగా ఆలకించకపోతే వినిపించదు. వకుల లేని సత్తువ తెచ్చుకుని భుజాలతో పక్క వాళ్ళని నెట్టి, చేతులతో ముందు వాళ్ళని తప్పించుకుని దిగటానికి గుమ్మం వైపు వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అందంగా వదులుగా పెట్టుకున్న పువ్వులు ఒక ఆవిడ ముడి చుట్టకు పట్టుకుని దాన్ని ఊడతీసేటట్టు భంగపరిచి సాధ్యం కాక తాము సగం తెగి కింద పడ్డాయి. ఒకతను తన మీద వచ్చి పడిన 1-2 పువ్వుల్ని పట్టుకుని గుప్పెడతో వాసన చూసి వకుల వైపు శృంగార చూపులు విసిరాడు. ముడి ఊడినావిడ కల్లెర్ర చేసి ముడి సరిచేసుకుంది. చిచి, వెధవ బస్సు. మరి మధ్యతరగతి జీవితంలో ఒకటే ఇరుకు. లోపలికి ఎక్కి స్థానం సంపాదించుకోవడం ఎంత కష్టమో, దిగాల్సిన స్టేజ్ వచ్చినప్పుడు దిగటం కూడా అంతే కష్టం. ఒకళ్ళు దిగాలని త్వరపడుతుంటే గుమ్మం దగ్గర 10 మంది లోపలికి రావాలని త్వరపడుతూ తోసుకు వస్తుంటారు. వకులకి ఆ దృశ్యం ఒకరు చనిపోతుంటే 10 మంది పుట్టుకొచ్చే జనాభా లెక్కలు గుర్తొచ్చాయి. ఈ జనసంద్రపు కెరటాల తాకిడికి తట్టుకోవడం చాలా కష్టం. ఈ సందడి సమయంలో కొంతమంది కొంటె కుర్రకారు ఆడవాళ్ల ఒంటి మీద అందిన చోట చేయి వేసి నొక్కి తమ సరదా తీర్చుకుంటూ ఉంటారు. కాస్త దిగనివ్వండి. దిగే వాళ్ళ బాధ. ముందు మమ్మల్ని లోపలికి రానియండి. లోపలికి ఎక్కే వాళ్ళ గోల. వీళ్ళ బాధ కండక్టర్కి పట్టదు. అతనికి బస్సు టైంకి వెళ్ళాలన్న తొందర ఒక్కటే. అతని ఉద్యోగం అది. అందుకే కోపంగా బెల్ తాడు జాడించి విడుస్తాడు. ఆ బెల్ వింటే అందరికీ హడల్. బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందోనని ఎక్కే వాళ్ళ భయం, ఎక్కడ దిగలేమోనని దిగే వాళ్ళ కంగారు. ఆతృత రెట్టింపవుతుంది. బలాబలాలు మరింత పెరుగుతాయి. ఫలితం బస్సులో ఎక్కేవాళ్ళు ఎక్కలేరు, దిగేవాళ్ళు దిగలేరు. వకులకది జీవన పోరాటంగా అనిపిస్తుంది. ఎవరికి వారే తను బస్సు తప్పిపోతానేమోనని భయం. కండక్టర్ తిట్టినట్టుగా అరిచాడు. ఆ అమ్మాయిని దిగనివ్వండి ముందు, మీరు తర్వాత లోపలికి రండి. అది శివుని ఆజ్ఞ లాంటిది. అందరూ భయభక్తులతో శిరసావహిస్తారు. తొందర చేసిన వాళ్ళు తప్పుకున్నారు. దారి సుగమమైంది. వకుల పాదాలు ఎలాగైతేనేం బస్సులోంచి భూమి మీద ఆనాయి. అమ్మయ్య! పెద్ద గొడవలో నుంచి బయటపడినంత ఆనందం. రోజులో 12 గంటలు దేనికో దానికి చిరాకు పడే మనసు ఇలాంటి అతి చిన్న విషయానికి కూడా అల్ప సంతోషిలా అందలం ఎక్కినంత హాయిగా సంబరపడుతుంది. తోపిడి, ఒత్తిడి, పరుగులు, ఉరుకులు, ఎదురు దెబ్బలు, ఆశాభంగాలు ఈ చక్రంలో చిక్కుకొని గడిచిపోతూ ఉంటుంది జీవితం. ఈ అలజడి క్రమంగా అలవాటైపోతుంది. బాధలు తప్పించుకోలేకపోతే వాటికి అలవాటు పట్టమే మంచిది. చిచ్చి, ఇస్త్రీ చీర జాగ్రత్తగా కుచ్చిళ్ళంచు అందంగా కనిపించేలా కట్టుకుంది. నలిగిపోయింది. వీధిలో చీర సర్దుకోవటం బాగుండదు. వెనక నడుం దగ్గర ఎత్తుగా వచ్చిందేమో. పువ్వులు తెగాయి. ఆ మిగతా సగం లాగబోతే జడలో చిక్కుపడి రాకపోగా జుట్టు అసహ్యంగా పాయ విడిపడింది. వకుల బయట భుజం మీద నుంచి జడ మీదుగా ముందుకు కప్పుకుంది. ఇలా ముస్తాబు బలిగొంటుందనే. కాస్త ఖాళీ ఉన్న బస్సు కోసం ఎదురుచూస్తే అది రాకపోగా మరింత ఒత్తిడి ఉన్న బస్సు ఎక్కాల్సొచ్చింది. టైమెంతయిందో మరి. చేయి చూసుకున్న వకులకి గుండె జల్లుమంది. చేతికి వాచీ లేదు. ఆతృతగా బస్సు దిగి నడిచి వచ్చినంత మేర వడివడిగా వెనక్కి వెళ్ళి చూసుకుంది. ఎక్కడా లేదు. తన పిచ్చిగాని గట్టిగా పీకితే గాని రాని స్ట్రాప్ ఎందుకూడుతుంది? ఎవరో కావాలనే కొట్టేశారు. అంత రష్లో ఆ బస్సులో ఈ పని జరిగిపోయుంటుంది. అంత జనం, అన్ని జతల కళ్ళు ఎలా కప్పగలిగాడో? వాడే అయ్యుంటాడు. కళ్ళకి గంతలా పెద్ద కళ్ళజోడు, పువ్వుల షర్టు వేసుకున్నాడే వాడే. దొంగ వెధవ. వాడిని చూస్తేనే అనుమానం వేసింది. వెధవ ఫోజు వాడును. ఎంత మంచి బట్టలు వేసుకున్నాడో.
బస్సు మామూలుగా వెళ్తున్నా కూడా కదిలిపోతున్నట్టుగా మాటి మాటికి వెన్ను మీద పడి ఆనుకున్నాడు ఘరానా దొంగ. వకుల అడుగు వేగం హెచ్చింది. ఇప్పుడు బంగారం లాంటి వాచిపోయిందని దిగులు పడే వ్యవధి లేదు. బాధతో కృంగిపోతున్న మనసుని బలవంతంగా అదిమిపెట్టింది. తను వెళ్తున్నది ఇంటర్వ్యూకి. ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్ళకూడదు. కళ్ళల్లో హుషారు వెలిగిపోతూ ఉండాలి. వకుల మనసులో లేని ఉత్సాహం అంతా తెచ్చుకొని గబగబా ఆఫీసు ఆవరణలో అడుగుపెట్టింది. వారం క్రితం ఈ ఆవరణలో ఈ కంపెనీ ప్రకటించిన ఉద్యోగం. అప్లికేషన్ల కోసం ఎంత రగడ, ఎంత పెద్ద క్యూ. అప్లికేషన్ల కోసం ఎంతమంది ఆశగా మండుటెండలో నిలబడ్డారు. ఆ కంపెనీ ఎంఎస్సి వాళ్ళు కావాలని ప్రకటించింది. వకుల సగర్వంగా వెళ్ళింది. 2 సంవత్సరాల నుంచి చదువు మీద నిబంధనలు గట్టిగా విధించి అమలుపరచటంతో పరీక్షా ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా తప్పి కూర్చున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలాంటిది తను 2nd క్లాస్లో పాస్ అయింది. అందుకే వకుల సగర్వంగా అప్లికేషన్ కోసం వచ్చింది. కానీ వకుల గర్వం ఎంతోసేపు నిలవలేదు. అప్లికేషన్ కోసం ఆ ఆవరణలో అడుగు పెట్టగానే అది అంతరించటమే కాకుండా అక్కడున్న జనాన్ని చూసి కళ్ళు గిర్రుని తిరిగాయి. కంపెనీ వాళ్ళు ప్రకటించిన 10 పోస్టులకి కొల్లేరు చాంతాడంత క్యూ ఉంది. ఆ జనం బారు అందు తెలియని కొసలా వీధిలోకి వెళ్ళి షాపుల పక్క నుంచి ఎక్కడికో మెలికి తిరిగిపోయింది. వకుల వచ్చిన తరువాత కూడా ఇంకా అనేక మంది వస్తూనే ఉన్నారు. ఆడపిల్లల క్యూలో తన ముందు నిల్చున్న కళ్ళద్దాల అమ్మాయి ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ అట. ఆమె ముందున్న తెల్లచీర యువతి గోల్డ్ మెడలిస్ట్ అట. తన వెనక నిలబడిన చారల చీర అమ్మాయికి డబుల్ డిగ్రీ ఉంది. టైప్ షార్ట్ హ్యాండ్ కూడా వచ్చట. వకులకి వాళ్ళని చూస్తుంటే తన వ్యక్తిత్వం ఏదో మంట కలిసిపోయినంత బాధగా ఉంది. ఉన్నవి 10 పోస్టులు అయితే ఇంతమంది అప్లికేషన్లు ఎందుకు ఇస్తున్నారో కళ్ళజోడమ్మాయి అమాయకంగా అడిగింది. ఒక్కొక్క అప్లికేషన్ ఖరీదు 5 రూపాయలు. వాళ్ళివ్వబోయే వాళ్ళ జీతాలు సంపాదించేయచ్చు. ఇంకో అమ్మాయి కసిగా అంది. అదేమంటే మెరిట్ అంటారు. చారల చీరమ్మాయి నిస్పృహ పడింది. మన అదృష్టాన్ని లాటరీ వేస్తున్నారనుకుందాం. ఇలా రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి. తనకు తెలియని, తనకు అలివి కాని ఈ అదృష్టం అనే సంగతంటే వకులకి చెప్పలేనంత విసుగు. ఈ చిన్న చిన్న వాటికి కూడా అంత పెద్ద మాటలెందుకు అనుకుంటుంది. ఆ రోజున అంతమందితో కిటకిటలాడిన ఈ ఆవరణ ఈ రోజున ఒంటరిగా తన కోసమే ఎదురుచూస్తున్న దానిలా ఆహ్వానిస్తుంటే వకులకి చాలా సంతోషం కలిగింది. తన అదృష్టం. మొదటి వ్యక్తి తనే. మొట్టమొదటే లోపలికి వెళ్తే ఇంటర్వ్యూ చేసే అధికారులు కాస్త ప్రసన్నంగా మాట్లాడతారు. తర్వాతైతే రామరామ విసుగు కలిగి సరిగ్గా మాట్లాడరు. ఒకతను మాత్రం అక్కడ బెంచీ మీద కూర్చొని గోడకి తల ఆనించి నిద్రపోతున్నాడు. అతని చేతిలో సర్టిఫికెట్లున్నాయి. ఇతను ఒక్కడు మాత్రం తనకంటే ముందొచ్చాడు. బహుశా ఏ తెల్లవారుజామున వచ్చి కూర్చొనుంటాడు. వకుల అక్కడున్న బెంచీ మీద కూర్చోబోయింది. అంతలో అటొచ్చిన ప్యూన్ ఏంటమ్మా అని అడిగాడు. ఇంటర్వ్యూకొచ్చాను. మీరు చాలా ఆలస్యంగా వచ్చారమ్మా. ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఉద్యోగాలకి తీసుకున్న వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చున్నారు కూడా. వెళ్ళిరండి అన్నాడు. వకుల ముఖానికి వడగాల్పు తగిలినట్టయింది. నిజమా? కాకపోతే మీతో అబద్ధం చెప్తామా? అడుగో ఆయన కూడా ఆలస్యంగా వచ్చాడు. చాలా దూరం నుంచి వచ్చాడట. తిరిగెళ్లే ఓపిక లేదంటూ నిద్రపోతున్నాడు అంటూ పక్క అతన్ని చూపించాడు. వకుల అయోమయంగా చూస్తుంది. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఉద్యోగాలు ఇచ్చేశారా? ఖాళీగా ఉన్న ఆవరణ తనకి స్వాగతం పలుకుతోందా? లేదు లేదు, అది మహాశూన్యంగా మారి వెక్కిరిస్తోంది. ఆశల రెక్కలు తెగి కింద పడ్డాయి. ఆ బాధ భరించలేని మనసు రోదిస్తోంది. పైకి ఏడవకూడదు. అది సభ్యత కాదు. కన్నీళ్ళని ఆపుకోవాలి. అంత క్రితం వాచిపోయిందనే బాధ, ఈ ఆశాభంగం రెండు రెట్టింపు బలంతో విజృంభించి మనసుని దారుణంగా చీల్చసాగాయి. వకుల ఉస్సూరంటూ వెనక్కి తిరిగింది. ఇంటి నుంచి బయలుదేరగానే దొరికిన బస్ ఎక్కినట్టయితే బావుండేది. అందులో రద్దీగా ఉందని, కూర్చునే చోటు లేదని వెనక్కి తగ్గింది. 3 వెంట వెంట అలాంటివే వెళ్ళిపోయాయి. చివరికి ఒకటెక్కింది. కానీ అది మధ్యలోనే ఆగిపోవటంతో వెనక వచ్చిన బస్సులో ఈ జనాన్ని అంతటినీ కుక్కారు. 1 గంట లేట్, 1 జీవితకాలం వేస్ట్ అన్నాడో ప్రజాకవి. ఏం చేయటం? వకుల నీరసంగా గేటు వైపు వస్తోంది. మనం కోరుకున్న ఆశల తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి.
వాటిని అదృష్టం తెరవదు. తెరిపించుకునే యుక్తి శక్తులు మనకుండవు. వకులకెదురుగా ఒకతను గబాగబా వస్తున్నాడు. అతన్ని చూడగానే జాలేసింది. నవ్వు వచ్చింది. అతను బాగా తెలిసిన వ్యక్తే. ఆ తెలియటం అంటే ఇద్దరిది ఏ కాలేజీ పరిచయమో కాదు, బంధుత్వం అసలే లేదు. అతని స్నేహితుడికి తన చెల్లెలు కావటమో, తన స్నేహితురాలికి అతని అన్న కావటమో అసలే కాదు. వాళ్ళిద్దరిది 10 ఇంటర్వ్యూల పరిచయం. ఇంటర్వ్యూకొస్తున్నారా? వకుల అడిగింది. సీరియస్గా గబాగబా ముందుకు వెళ్ళిపోబోతున్న అతను తిరిగి చూశాడు. అతని కళ్ళ నిండా చెప్పలేనంత ఆశ్చర్యం నిండుంది. దానికి కారణం లేకపోలేదు. ఇదివరకు అతను 4-5 సార్లు పలకరించబోయి విదిలింపులు తిన్నాడు. 1-2 ఇంటర్వ్యూలకి ఇద్దరూ వచ్చారు. 2-3 సార్లు అలా కలిసేసరికి ముఖపరిచయం ఏర్పడింది. తర్వాత 2-3 సార్లు కళ్ళతోనే గుర్తింపు. ఆ తర్వాత మూగగా పలకరింపు జరిగింది. ఆ తరువాత మరోసారి కలిసినప్పుడు అతనే ధైర్యం చేసి పలకరించాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకపోగా కోపంగా ముఖం పక్కకి తిప్పుకుంది. అతను చిన్నబోయినా మనసుని కళ్ళల్లో కనపరచనీయకుండా వెనక్కి వెళ్ళి తన స్థానంలో నిలబడ్డాడు. ఆ మరుసటి నెలలో ఆ రోజున వకుల అభిమాన హీరో సినిమా విడుదలైంది. అది చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ మగవాళ్ల క్యూలో అతను కూడా నిలబడి కనిపించాడు. వకులని చూడగానే అతను నవ్వపోయాడు. కానీ వకుల ఉరిమి చూడటంతో అతని పెదవుల మీద నవ్వు నొక్కిపెట్టినట్టు అయింది. మరోసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తుంటే బయట జోరుగా వాన పడుతోంది. అతను ఆటోలో ఎక్కబోతున్నాడు. అక్కడ బస్సు కోసం వానలో తడుస్తూ ఒంటరిగా నిలబడిన వకులని చూసి, బస్సు ఇప్పుడిప్పుడే రాదు, వాన తగ్గేట్టు లేదు, వస్తారా? లిఫ్ట్ ఇస్తాను అన్నాడు. థ్యాంక్ యూ. షటప్ అన్నంత తీవ్రంగా అంది. ఈడియట్ మనసులోనే తిట్టుకుంది. ఆ తిట్టు అతనికి ఆమె కళ్ళల్లో కనిపించింది కాబోలు. భుజాలు కుదించి మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఇస్తాట. అతనితో కలిసి ఆటోలో వెళ్తే నా పరువేం కాను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకుంది. వర్షంలో తడవటంతో జ్వరం వచ్చింది. లంకనాలు చేసింది. తెగించి ధైర్యం లేని మనిషికి జీవితం అప్పుడప్పుడు అలా శిక్షిస్తుందని వకులకి తెలీదు. ఆనాటి నుంచి అతను మళ్ళీ కనిపించినా ఎన్నడూ పలకరించలేదు. కానీ చూడటం మాత్రం మానలేదు. కానీ ఆ చూపులు మారాయి. అవి ఇప్పుడు ఇదివరకులా స్నేహంగా కాకుండా నిరసనగా ఉంటున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఎరగనట్టే వెళ్ళిపోయేవాడు. ఈ రోజున కూడా అలాగే వెళ్ళిపోతున్న అతను ఇంటర్వ్యూకొస్తున్నారా అని వకుల అడుగుతుంటే సమాధానం చెప్పటం మర్చిపోయినట్టుగా తెల్లబోయి చూస్తున్నాడు. మిమ్మల్నే అండి. అతను ఈ లోకంలోకొచ్చినట్టుగా చప్పున తల ఊపాడు. అదైపోయి చాలాసేపయింది. ఐసీ. ఇంటర్వ్యూకి అందుకోలేనేమోనని అప్పుడే అనుకున్నాను. కానీ ఆశ చావలేదు. ఇంట్లో ఉండనీయలేదు. అదృష్టం ఏదైనా గమ్మత్తు చేయబోతుందా అనుకున్నాను. అతను కూడా వెనక్కి తిరిగి వకులతో పాటు బయటికి నడిచాడు. మీకు బాధగా లేదా అంది. బాధెందుకు? అలా బాధపడుతూ కూర్చుంటే ఇంటికి నడవలేం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళే ఓపిక ఉత్సాహం ఉండవు. ఈ ప్రయత్నాలు చేయటం, ఓడిపోవటం మీకు విసుగు రావటం లేదా? విసుగొస్తే ఎలా? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేయకుండా రావటానికి నేనేమైనా లక్షాధికారి బిడ్డనా, మినిస్టర్ గారి కొడుకునా? మీకు చాలా ఓపికలా ఉంది. ఓపిక పడితే కనీసం ఈ సహనానికి మెచ్చైన అవకాశం ఎప్పుడో ఒకసారి తలుపు తెరుస్తుందని ఆశ. భలేవారే. వకుల నవ్వింది. మన మధ్యతరగతి వాళ్ళకి ఓపికొక్కటే వజ్రాయుధం అనుకోండి. అతను కూడా నవ్వాడు. వకులకి అతని భావం అర్థమైంది. ఇంత క్రితం తను వాచిపోయిన బాధని అదిమిపెట్టుకోలా? ఇది కూడా అలాంటిదే. వకులకతను మనం మధ్యతరగతి వాళ్ళం అన్నందుకు చిరాకు వేసింది. వీళ్ళ ఇరుకు జీవితాలు, తెరిపిలేని భవిష్యత్తులు అంటే మహా విసుగు. వకులకి మళ్ళీ కిక్కిరిసిన బస్సు కళ్ళ ముందు కదిలింది. జనాల్ని తోసుకుంటూ బస్సెక్కి దిగినట్టే ఈ నిరాశల్ని, ఈ భయాల్ని, ఆశాభంగాల్ని తోసుకుంటూ తిరగాలి. బాధల్ని అణుచుకోవాలి. అన్నింటినీ భరించాలి. ఈ జీవితాలకి ముక్తి ఉండదు. ఈ బస్సుల్లో తెరిపి ఉండదు. మీరెందుకు ఆలస్యమయ్యారు అని అడిగింది. అతను తన షర్టు వైపు చూపించాడు. నా బట్టలు కారణం. ఇంటర్వ్యూకి రావాలనే తొందరలో, ఆదుర్దలో మేకుకి తగిలించిన షర్టుని గట్టిగా లాగేశాను. పాతదేమో పర్రుని చిరిగిపోయింది. నాకున్నవి 2 మంచి షర్టులు.
ఒకటి మా అమ్మ సబ్బులో తడిపి పెట్టింది, రెండోది చిరిగింది. నా అవస్థ ఏం చెప్పమంటారు? మా ఇంటాయన దగ్గరికి పరిగెత్తి ఆయన్ని బదులడిగి ఈ షర్టు తెచ్చుకున్నాను. ఆయనకి షర్టు పాడు చేయకుండా తిరిగి జాగ్రత్తగా తెస్తానని నేనెప్పుడూ వేయనని ఒట్లు వేశాను. ఆయన్ని నమ్మించి ఇదేసుకోటానికి 2 గంటలు పట్టింది. అయ్యో! వకుల చేయి నోటి దగ్గర పెట్టుకుంది. ఆ అయ్యో అనటం షర్టు చిరిగినందుకు కాదు. ఇంత క్రితం అతన్ని చూడగానే భుజాల దగ్గర, పొట్ట దగ్గర వదులుగా వేలాడుతున్న ఆ షర్టు చూసి తను లోపల నవ్వుకున్నందుకు. ఇద్దరూ నడిచొస్తున్నారు. ఒక కారు పక్కనున్న హోటల్లోకి వెళ్తూ అడ్డం రావటంతో ఆగారు. ఇద్దరూ అప్రయత్నంగా కారు వెళ్లిన వైపే తలలు తిప్పి చూశారు. అక్కడ ఆరుబయటగా ఉన్న ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య రంగురంగు గొడుగుల కింద జనం కూర్చుని టిఫిన్లు తింటున్నారు. వకుల ఉసూరన్నట్టు నిట్టూర్పు విడిచింది. అక్కడికి వెళ్ళి కూర్చుని వేడివేడిగా ఏదైనా తినాలనుంది. కానీ బ్యాగ్లో డబ్బుల్లేవు. మీరేమీ అనుకోనంటే ఒకటడుగుతాను జంకుగా అన్నాడతను. ఏంటి? అక్కడకు వెళ్ళి ఒక కప్పు వేడివేడి కాఫీ తాగుదాం. కాస్త ఈ నీరసం తగ్గుతుంది. ఏమంటారు? ఆహాహా, మీకిష్టమైతేనే సుమా. కాఫీ వరకే అయితే పర్వాలేదు. బ్యాగ్లో డబ్బులు ధైర్యం చెప్పాయి. పదండి అంటూ దారి తీసింది. థ్యాంక్ యూ. అతని ముఖంలో ఉత్సాహం వెలిగింది. ఇద్దరూ లోపలికొచ్చారు. అక్కడున్న చోటులో ఏ మూల కూర్చోవాలో వకుల ఎన్నిక చేసింది. ఏ మూల కూర్చున్నా మనం తాగే కాఫీ ఒకటే కదా అన్నాడతను వేదాంతంగా. అతను టిఫిన్కి ఆర్డర్ చేస్తుంటే వకులకి భయం వేసింది. నా దగ్గర ఎక్కువ డబ్బుల్లేవు అని అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అతను నవ్వాడు. మీ డబ్బులు ఇక్కడెవరూ ఖర్చు పెట్టడం లేదులేండి. టిఫిన్ తింటూ మొదటిసారిగా ఇద్దరూ ఒకరిని గురించి ఒకరు తెలుసుకున్నారు. నా తల్లిదండ్రులకి నేనొక్కర్తినే కూతుర్ని. నా పైన 4 మగపిల్లలే. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు. వకుల చెప్పింది. ఆఖరి సంతానం కదా మీరు, కాబట్టి మీ కుటుంబంలో మీకు బాగా గారాబం ఉండుంటుంది అన్నాడతను. అదేం లేదులేండి. అన్నయ్యలది ఎవరి గొడవ వాళ్ళది. మా అమ్మకి నేనే ఆధారం. అలాగా? మరి మీరు? నేను ఇంటికి పెద్ద కొడుకుని. ఒక్క క్షణం అతని ముఖంలో నీడలు తొంగి చూశాయి. నాన్న యాక్సిడెంట్లో నా చిన్నప్పుడే పోయారు. మా అమ్మ టీచర్ చేస్తుంది. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వాడికి చిన్నప్పటినుంచి గుండె జబ్బు. నెలకోసారి అది వాడి ప్రాణం మీదకి తెచ్చి మా ప్రాణాలు తినేస్తూ ఉంటుంది. చెల్లెళ్ళంతా చదువులో ఉన్నారు. అతను నిట్టూర్పు ఆపుకోలేకపోయాడు. మా కుటుంబానికి మా అమ్మే ఆధారం. నేను చదువు పూర్తయి కూడా ఆవిడ మీద ఆధారపడి బతుకుతున్న మగధీరుణ్ణి. అతని కళ్ళల్లో ఆవేదన, నిస్సహాయత్వం అవి కనిపించకుండా ఉండాలని అతను చేసే ప్రయత్నం వకుల ఆసక్తిగా గమనిస్తోంది. ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళికెదిగారు. అప్పో సొప్పో చేసి ముందు అవి ముడిపడేలా చూడాలి. అమ్మని చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళని అలా గంధం చెక్కలా మా కోసం అరుగుతుంది. నాకేమో ఉద్యోగం దొరికే మార్గమే కనిపించట్లేదు. మా బాధలకి తోడు మా అమ్మమ్మని మా మామయ్యలు మా ఇంటికే తోసేశారు. ఆవిడ ఒక సుస్థి మనిషి. ఎంత చేసినా సనుగుతూనే ఉంటుంది. థ్యాంక్ గాడ్, మీకంటే నేనే నయం. నాకు అలాంటి బాధలేవీ లేవు. నేను కూడా మీలాగే ఆలోచించి సంతృప్తి పడుతూ ఉంటాను. నా స్నేహితుడు ఒకడున్నాడు. బస్సు ఎక్కబోతూ జారిపడి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. వాడికి వైద్యం లేదు, మరణం రాదు. మంచంలో ఉన్నవాడి బ్రతుకు ఎంత దుర్భరమో చూడలేం. వాడిని చూసి నేను చాలా అదృష్టవంతుడిని, నాకలాంటి బాధలేవీ లేవు అనుకుంటూ ఉంటాను. ఇంతలో అక్కడికి ఒక తెల్లటి కారొచ్చి ఆగింది. దాన్నిండా కిక్కిరిసినట్టు ఎక్కిన అమ్మాయిలు అబ్బాయిలు బిలబిలలాడుతూ దిగారు. అమ్మాయిలంతా షాపుల్లో ప్రదర్శనకి పెట్టే బొమ్మల్లా ఆరోగ్యంగా రకరకాల దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ పొట్టి జుట్టు, లోతుమెడ దుస్తులు, పూసల నగలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక అబ్బాయిలు చెప్పని అవసరం లేదు. వాళ్ళ ముదురు రంగు బట్టలు, పెరిగిన జుట్టు, ఓహోహో అనే నవ్వులతో విలాసంగా ఈ ప్రపంచమంతా వాళ్ళకి ఒక వినోదమైన స్థలంగా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. వకులకి వాళ్ళని చూడగానే, హఠాత్తుగా తన ఎదురుగా ఉన్న ఇతన్ని చూడగానే అసంతృప్తి కలిగింది. అతనితో కలిసి తనిలా కాఫీకి రావటం సిగ్గనిపించింది. అతని వదులు చొక్కా చూసి, అతనితో పాటు ఉన్న తన్ని చూసి వాళ్ళెంత నవ్వుకుంటున్నారోననే బెంగ కలిగింది. వాళ్ళ వైపు చూస్తూ,
మీ కాఫీ చల్లారిపోతుంది అతను హెచ్చరించాడు. ఇంతలో ఒక పెద్దాయన వీళ్ళ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఏరా వాసు, అమ్మ బాగుందా అంటూ పలకరించాడు. ఆయన అతన్ని పలకరిస్తున్నాడే గాని చూపులన్నీ వకుల మీదనే ఉన్నాయి. బాగానే ఉంది బాబాయ్, నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? అతను లేచి ఎంతో మర్యాదగా అడిగాడు. పొద్దున్నే వచ్చాను గాని ఈ అమ్మాయి ఎవరు? ఆయన ఆరాగా చూశాడు. ఈ అమ్మాయి నా స్నేహితురాలు బాబాయ్, పేరు... అతను ఆగాడు. నా పేరు వకులండి చప్పున చెప్పింది. అలాగా, మా వాసుగాడికి ఆడ స్నేహితులున్నారని నాకింతవరకు తెలీదు. వాసు, ఆ అమ్మతో నేను రేపు కనిపిస్తానని చెప్పు అని ఆయన వకుల వైపు ఎగాదిగా చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. వకులకు ఆ చూపులు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. క్షమించాలి, నా స్నేహితురాలని చెప్పేశాను. మనం కలిసి కాఫీ తాగుతున్నాం, పరిచయం లేదంటే ఆయన నమ్మడు. ఆయనే కాదు, ఆ ఎదురుగా కూర్చున్న ఆ ఫ్యాషన్ గలవాళ్ళు కూడా నమ్మరు అనుకుంది. మీ పేరు వాసా అని అడిగింది. అవును, శ్రీనివాసమూర్తి. మా అమ్మ సీను అని, స్నేహితులు వాసు అని పిలుస్తారు. మనిషిలాగానే, పేరు కూడా చాలా మామూలుగా ఉంది. మీ పేరు బావుంది మెచ్చుకున్నాడతను. నా అసలు పేరు వెంకటలక్ష్మి, నేనే వకుల అని మార్చుకున్నాను అని చెప్పాలనుకోలేదు వకుల. వకుల బిల్ చెల్లిస్తానంటే అతను ఇవ్వనీయలేదు. ఇద్దరు బస్టాండ్ దగ్గరకొచ్చారు. వకుల భయపడినట్టుగా అతను వకులతో పాటు బస్సు ఎక్కలేదు. నాకు నడవాలనుంది, ఇప్పుడే ఇంటికి వెళ్ళాననుకోండి మా అమ్మమ్మ సనుగుడు వింటూ కూర్చోవాలి చేయి ఊపుతూ అన్నాడు. వకుల ఇంటికొచ్చింది. తల్లి గుమ్మంలోనే ఎదురుచూస్తున్నట్టుగా నిలబడింది. ఏమైందే తల్లి? ఉద్యోగం రాలేదమ్మా. ఒక్క పావుగంట ముందు రాకపోయావుటే? విజయనగరం అత్తయ్య మీనాక్షమ్మ గారిని కొడుకుని తీసుకునొచ్చింది. వాళ్ళు నీకోసం చాలాసేపు చూసెళ్లారు. వకుల మనసులో చెప్పలేనంత నిరుత్సాహం వచ్చేసింది. ఈ జీవితానికి ప్రతీదీ ఆలస్యమేగా. అయినా ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా కాఫీ తాగాలని బుద్ధి పుట్టిందేంటి? విజయనగరం అత్తయ్య చాలా రోజుల నుండి తీసుకొస్తానని ఊరిస్తున్న వాళ్ళు ఈ పూటే రావాలా? విజయనగరం అత్తయ్య ఎంతో మురిపంగా చెప్తున్న ఆ మీనాక్షమ్మ కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు. మంచి జీతమే. అతన్ని మాధవి పెళ్లిలో చూసింది. పేరు రాజా. రాజాలాగానే టీవీగా ఉంటాడు. అతని ముఖానికి ఆ కళ్ళజోడు కూడా ఎంత కలో. మీనాక్షమ్మ గారు అసలు ఇవాళ రావాలని అనుకోలేదట. ఈ పక్క వీధిలో స్నేహితుల ఇంటికి పెళ్ళికొచ్చారట. తల్లి ఏదేదో చెప్తూనే ఉంది. తన్ని గురించి వాళ్ళు విన్నారు. మళ్ళీ రాకపోతారా? మనసులో ఆశల రెక్కలు విప్పుకుంది. రాజాని వరుడుగా ఊహించుకుంటే వకుల మనసు ఆనంద డోలికలు ఊగిసలాడింది. మీనాక్షమ్మ గారు కూతురి పురిటి కోసం బొంబాయి వెళ్లటంతో ఆవిడ రాక కోసం వేచి చూస్తున్నారు. దాదాపు 4 రోజుల తర్వాత ఈ మధ్యలో వకుల 2 ఇంటర్వ్యూలకు వెళ్ళింది. కానీ శ్రీనివాసమూర్తి కనిపించలేదు. హఠాత్తుగా ఒకరోజు బస్టాప్లో కనిపించాడు. అతను గుండు చేయించుకుని ఉన్నాడు. అతను దగ్గరకొచ్చి పలకరిస్తుంటే క్షణంసేపు గుర్తుపట్టలేకపోయింది. అరే మీరా, అదేంటి జుట్టు, తిరుపతి వెళ్ళారా అంది. అప్పుడు గాని అతనికి తన గుండు సంగతి గుర్తు రాలేదల్లే ఉంది. లేదు, మా అమ్మ పోయింది తల తడుముకుంటూ అన్నాడు. అరెరే, ఏంటి సుస్థి? హార్ట్అటాక్. మరి మీ అమ్మమ్మ ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉంది. బస్ ఎంతసేపటికి రాకపోవటంతో ఇద్దరూ నడక సాగించారు. నాకు ఉద్యోగం దొరికింది అన్నాడతను. నిజంగానా? కంగ్రాచ్యులేషన్స్ అంది. అతను తనకి ఉద్యోగం ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ గురించి చెప్పాడు. జీతం ఎంత? ఉత్సాహంగా అడిగింది. అతను చెప్పిన సంఖ్య విని, ఓస్ ఇంతేనా, ఆ జీతం గవర్నమెంట్ ప్యూన్కి వస్తుంది అంది. అతను చిన్నబుచ్చుకోలేదు, నవ్వాడు. నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ప్రస్తుతానికి అవసరం అలాంటిది. గుడ్డి కళ్ళ కంటే మెల్లకన్ను నయమంటారే, అదన్నమాట. కంపెనీ మంచిదిలేండి, కష్టపడితే త్వరగా ప్రమోషన్స్ వస్తాయిట. ఈ లోపల మీ తల నిరిసిపోతుంది, మీ నడుం వంగిపోతుంది. అంతేలా ఉంది అనుకుంటూ అతను మళ్ళీ గుండు తడుముకున్నాడు. చిచి, ఏం మనిషి, అలా గుండుతో తిరక్కపోతే కాస్త అందమైన టోపీ పెట్టుకోకూడదు అనుకుంది. ఇద్దరూ నడుస్తూనే ఉన్నారు.
అతను చేతిలో పట్టుకున్న కూరల సంచి మరో చేతిలోకి మార్చుకున్నాడు. ఇద్దరి మధ్య గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. హఠాత్తుగా అతని నోటి నుంచి మాటలు రావటం ఆగిపోయాయి. ఒకసారి ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీసి ముఖాన లేని చెమటని గట్టిగా తుడుచుకున్నాడు. అతనేదో అడగటానికి సతమతమవుతున్నాడని గ్రహించింది. కాని ఏంటది అని తనంతట తను అడగలేదు. వకులా, అతను పిలిచాడు. ఏంటి? అతను తడబడుతూ గొంతు సవరించుకున్నాడు. చెప్పండి, ఏంటి? డబ్బేమైనా అప్పు కావాలా? అతను తెల్లబోయినట్టు చూశాడు. ముఖం కందిపోయింది. ఆహా, నోనో, థ్యాంక్ యూ. మరేంటి? నేను ఎంఎస్సి పాస్ అయ్యాను. తెలుసుగా? తెలుసు. నాకు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు. తండ్రి లేడు. ఇప్పుడు తల్లి కూడా లేదు. ఇవి నాకు తెలిసినవేగా. మీరేమీ అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం. ఎవరో తరుముకొచ్చినట్టు గబగబా తడబడుతూనే కంగారుగా అనేశాడు. వకుల పిడుగుపడినట్టుగా చూసింది. నా ఈ ధైర్యాన్ని మీరు మరోలా అనుకోవద్దు. సుభద్రమ్మగారు మీకు తెలుసుగా. ఆమె ద్వారా మీ కుటుంబ పరిస్థితి ఈ మధ్యనే నాకు బాగా తెలిసింది. అందుకే ఇలా అడిగాను. మీరేమీ అనుకోవటం లేదు కదా? ఆహా, కోపం బిగపట్టుకుంటూ అంది. మీకు తండ్రి లేడు. అన్నదమ్ములు మీ సంగతి పట్టించుకోవటం లేదు. మనం బుద్ధి తెలిసిన వాళ్ళం. ఇలాంటివి సూటిగా మాట్లాడుకోవటంలో తప్పేం లేదనుకుంటా. వకుల మాట్లాడలేదు. తొందరేం లేదు. మీరు బాగా ఆలోచించే చెప్పండి. అలాగే. ఎప్పుడు చెప్తారు? ఉత్సాహంగా అడిగాడు. వచ్చే ఆదివారం. అబ్బా, అన్ని రోజులా? ఆలోచించడానికి 2 రోజులు చాలదు? సరిపోతే అలాగే వచ్చి చెప్తాను. వద్దులేండి, మీకు కావలసినంత టైం తీసుకోండి. వచ్చే ఆదివారం ఇక్కడే కలుసుకుందాం. మీరెన్నింటికొస్తారో చెప్పండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వకుల ఆలోచిస్తూ ఉంది. వచ్చే ఆదివారం వరకు ఇతన్ని ఆశపెట్టడం దేనికి? ఇప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేస్తే? ఇలా సాయంత్రం వేళ కలుసుకుందాం, సరేనా? సరే అంటూ అతను వెళ్ళబోయి ఆగాడు. ఒకవేళ మీకిష్టం లేకపోతే ఏం చేస్తారు? ఏం చెయ్యను. మీరిక్కడికి రాకండి. అదే నా ప్రశ్నకి జవాబు. వకుల తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. వకుల ఇంటికొచ్చింది. మనసంతా రోషంగా, కసిగా, ఆవేశంగా ఉంది. ఆ గుండిగాడికి ఎంత ధైర్యం! ఇద్దరి మధ్య ఏమాత్రం పరిచయం ఉందని పెళ్లి చేసుకోమంటున్నాడు? తన ఆశలేంటో, కలలేంటో కనీసం తెలుసుకునేందుకైనా ప్రయత్నించాడా? పెళ్లి చేసుకోవాలట, పెళ్ళి. ఇంటి నిండా చెల్లెళ్ళు, రోగిష్టి తమ్ముడు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలమ్మ, చిన్న ఉద్యోగం. అది కూడా పర్మనెంట్ది కాదు. అతనితో పాటు తను కూడా ఉద్యోగం చెయ్యాలి. చెయ్యక తప్పదు. చేసినా తెచ్చుకున్నదంతా అతని సంసారానికే ఖర్చు పెట్టాలి. తనకేం మిగులుతుంది? ఆ గుండిగాడితో తనకేం సుఖం ఉంటుంది? అలాంటి దరిద్రపు పెళ్లి చేసుకునే కంటే జీవితాంతం కన్యగా ఉండిపోవటమే నయం. చాలా తెలివిగలవాడే. మంచి ప్లానే వేశాడు. ఈ రోజుల్లో మగవాళ్ళకి ఆడపిల్ల అందచందాలతో పాటు ఉద్యోగాలు చేసే అర్హతలు కూడా కావాలి. డబ్బు, శక్తి, సరదాలు, కోరికలు, కలలు ఆ మొగుడు అనే ముద్దికి ధారపోయాలి. వగుల శ్రీనివాసమూర్తిని ఒక పిచ్చివాడి కింద జమకట్టి జాలిపడి ఊరుకుంది. విజయనగరం అత్తయ్య బొంబాయి నుంచి రాగానే మీనాక్షమ్మ గారిని తీసుకొచ్చింది. అబ్బాయి వేరే ఊరు వెళ్లటంతో రావటానికి వీలు కాలేదని చెప్పింది. మీనాక్షమ్మ గారికి వకుల చాలా నచ్చింది. పిల్లకేం బంగారంలా ఉంది. అందం, చదువు, గుణం అన్నీ ఉన్నాయి. నాకు నచ్చిందమ్మా. మా వాడు ఊరు నుంచి రాగానే వచ్చి చూడటమే తరువాయి. వాడికి తప్పకుండా నచ్చుతుంది. ఈ శ్రావణంలో పెళ్లి చేసేద్దాం అంది. వాళ్ళు వెళ్ళగానే ఎన్నడూ లేంది వకుల మనసు విహంగమైంది. రంగురంగు స్వప్నాల వైపు రెక్కలు చాచి పరుగులెత్తసాగింది. వకుల దాన్ని నిరోధించలేదు. నవ్వు ముఖంతో చూస్తోంది. దాని ఆనందంలో పాలు పంచుకుంది. రోజులు గడిచాయి. శ్రావణమాసం సగం దాటిపోతున్నా మీనాక్షమ్మగారి కొడుకు చూడటానికి రాలేదు. వాళ్ళు వస్తారని చూసి చూసి విసిగెత్తిపోయిన వకుల తల్లి ఒకనాటి మధ్యాహ్నం తనే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గంటలో ఉసూరమంటూ తిరిగొచ్చిన తల్లిని చూసి వకుల గాబరా పడింది. ఏమన్నారమ్మా? ఏమంటారే, ఆ అబ్బాయి ఆఫీసులో టైపిస్ట్ని తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్ట. తల్లికి ఇష్టం లేకపోయినా ఏం చేస్తుంది? ఒక్కగానొక్క కొడుకని ఆ పిల్లని ఇంటికి రానిచ్చిందట.
వకుల చప్పున పనున్నదానిలా తన గదిలోకొచ్చేసింది. మళ్ళీ అదే భావం. బస్సు తప్పిపోయిన నిరాశ, చెప్పలేని దిగులు. అది చిన్న బాధ అయితే ఇది పెద్ద బాధ. అంతే తేడా. అప్పుడు కూడా వకులకి శ్రీనివాసమూర్తి గుర్తుకు రాలేదు. వకులకి 2 నెలల తర్వాత బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఈ ప్రపంచపు సామ్రాజ్యం అంతా తనకే కట్టబెట్టినంత సంతోషపడిపోయింది. ఉద్యోగం, సంపాదన, కొత్త వాతావరణం. వకులకి జీవితం రెక్కల గుర్రంలా పరిగెత్తుతున్నట్టుగా ఉంది. తల్లి మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం మానలేదు. అమ్మాయి, ఒక సంబంధం ఉందే, పిల్లాడు పెద్దగా చదువుకోలేదు. అయితేనేం, పల్లెటూరులో భవంతి లాంటి ఇల్లుంది, 10 ఎకరాల పొలం ఉంది. అవునవును, వాటితో పాటు అతనికి రాక్షసి లాంటి తల్లి కూడా ఉంది. ఆ సంబంధం సంగతి అంత క్రితమే ఎరుగున్న వకుల గయ్యమని లేచింది. ఆఫీస్కి తయారై వెళ్ళేటప్పుడు తల్లి ఇలాంటి సోది మొదలు పెడితే ఆ రోజంతా వకుల మూడు చెదిరిపోతుంది. ఇప్పుడు నాకేం తక్కువైంది? హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటున్నాను, నాకిష్టమైన సినిమాలు చూస్తున్నాను. ఎంత ఖర్చైనా సరే నా అభిమాన రచయిత్రుల సీరియల్స్ పడిన పత్రికలు ఒక్కటి కూడా వదలకుండా కొనుక్కుంటున్నాను. నన్ను ఈ ఉద్యోగం మాన్పించగలిగే భర్త దొరికే వరకు ఈ స్వేచ్ఛలోనే సంతృప్తి పడతాను అనుకునేది. బ్యాంకులో తనతో పనిచేసే వసంత ఉదాహరణకుందిగా. చచ్చి చెడి అలా ఉద్యోగం చేస్తే భర్త చేతికి ఒక్క కాని ఇవ్వడు, సరైన చీర కట్టుకోదు, కనీసం మంచి గాజులు కూడా వేసుకునేందుకు లేదు. పుస్తకాలన్నా సినిమాలన్నా ప్రాణం. ఆ రెండూ కావాలంటే స్నేహితుల దయాధర్మాల మీద ఆధారపడాల్సిందే. పైనుంచి ఒంట్లో శక్తిని పీల్చి పిప్పి చేసేటందుకు 2 పిల్లలు. చిచి, ఆ మొగుడు, ఆ పిల్లలు, ఆ నరకం లేకపోతేనేం? బ్యాంకులో పనిచేసే అందరిలోనూ తను నీటుగా ఉంటుంది. అందరి చూపులు తన మీద అలా ఈర్ష్యగా నిలుస్తుంటే హాయిగా ఉంటుంది. తను అందరిలా కాదు, తనకో ప్రత్యేకత ఉంది అనుకుంటుంది. ఒకనాడు బ్యాంకుకి శ్రీనివాసమూర్తి వచ్చాడు. అతని కంపెనీ తరపున లోన్ పని మీద వచ్చాడు. అతని జుట్టు మామూలుగా వచ్చేసింది. వకులను చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. హలో, మామూలుగానే పలకరించాడు. హాయ్, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అతని పని చకచక 10 నిమిషాల్లో పూర్తి చేసి పెట్టింది. అతను బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్ళిపోవటానికి లేవబోతుండగా తనే అనేసింది, సారీ, ఆ రోజు రాలేదు నేను. లేవబోయిన అతను ఆగాడు. నేనప్పుడే అనుకున్నానులేండి, ఈ కాలపు ఆడపిల్లల మనస్తత్వం నాకు బాగానే తెలుసు. కానీ మీరు వేరనుకున్నాను. అది నా పొరపాటే. నా ఎరికలో ఒక అమ్మాయి ఉంది. పిల్ల చాలా మంచిది. కాస్తో కూస్తో కట్నం కూడా ఇస్తారు. కానీ నా ఎరికలో కుర్రాళ్ళెవరూ లేరే. నేనడుగుతున్నది మీ సంగతే. అతను ఆగాడు. తర్వాత లేచాడు. థ్యాంక్స్. నన్ను పెళ్లి చేసుకోమన్నాను గాని పెళ్లి సంబంధాలు చూసి పెట్టమనలేదే. మీకు తగిన పిల్లని చూశాను. అలాగా, సారీ మేడం, నాకు పెళ్ళయి 6 నెలలయింది. నేను తండ్రిని కూడా కాబోతున్నాను. అతను వెళ్ళిపోయాడు. వకుల వెక్కిరింత, హేళన ఎగిరిపోగా మూగదానిలా చూస్తుండిపోయింది. అతనికి పెళ్ళయిందా? పాపం, ఎవరో ఆ నిర్భాగ్యురాలు అనుకుంది. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. వకుల ఆఫీసులో చేరిన తర్వాత జీవితం గడియారపు ముల్లులా అయిపోయింది. ఒకే క్రమం, ఒకే దిశ, మార్పులు చేర్పులు ఏవీ లేవు. ఆటుపోట్లు ఏవీ లేకపోవటంతో కాలం నత్తనడకలా అయిపోయింది. బ్యాంకులో ఉన్న కుర్చీల్లా, బల్లల్లా తాను కూడా ఆ బ్యాంకుకి అంకితమయ్యి సొంతమైపోయినట్టుగా ఉంది. 8 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ 8 సంవత్సరాలలో నచ్చిన చీరలు కొనుక్కోవటం, నచ్చిన కొత్త సినిమాలు మొదటి రోజునే చూడటం, తెలుగుదేశంలో ప్రచురింపబడిన ప్రతి కథల పత్రికని చదవటం, ఇవి మినహా వకుల చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఈ మధ్యనే తల్లిపోవటంతో ఒంటరితనం తోడుగా లభించింది. ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళల్లో ఉన్న అన్నదమ్ములు వకులని ఉద్యోగం మానేసి తమతో ఉండమని అడిగారు. ఆ విషయం అసంభవమని, వాళ్ళది తెలిసే మర్యాద దక్కించుకోవటానికి అడిగారని తెలుసుకున్న వకులకి వాళ్ళంటే అసహ్యం వేసింది. ఎందుకీ నాటకాలు? మనుష్యులు సూటిగా మనసుల్లో ఉన్నవి ఎందుకు చెప్పరు అనుకుంది. తల్లిపోయిన వకులని పింతల్లి కూతురు ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్లి అడ్డి పెట్టుకుంది. వకుల మొదట ఈ ఆత్మీయతకి చలించిపోయింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి రాగా అక్క ఇలా దగ్గరికి తీసుకోకపోతే నేనేమైపోయేదాన్నో అనుకుంది. కానీ 6 నెలలు గడవకముందే
ఆ ఆత్మీయతలో అంతరార్థం తెలిసొచ్చింది. తన్ని దగ్గరికి తీయటంలో ఆవిడ స్వార్థం చాలా ఉంది. తన జీతంలో సగం పైగా ఆవిడ చేతికే ఇచ్చేది. మిగతా దాంట్లో తను ఓవల్టీన్, పళ్ళు, బిస్కెట్లు లాంటివి తెచ్చుకుంటే వారం రోజుల లోపల ఆవిడ, పిల్లలు వాటిని స్వాహా చేసేవాళ్ళు. సెలవు రోజున చచ్చి చెడి ఉతికి ఇస్త్రీ చేసుకుని బీరువాలో దాచుకున్న చీరలన్నీ ఆవిడ చీటికి మాటికి కట్టేసేది. పైనుంచి ఏదో ఒక అవసరం పేరు పెట్టి ఆఫీసులో డబ్బు లోన్ తీసుకోమనేది. ఆదివారాలొస్తే పిల్లల్ని తన దగ్గర వదిలి ఆవిడ భర్తను తీసుకుని సినిమాకి చెక్కేసేది. వకులకి ఆదివారం వచ్చిందంటే పుట్టెడు దిగులొచ్చేది. ఇంటెడు చాకిరీ మీద పడేది. అయ్యో, వాళ్ళ నీడనుంటున్నాను, నేనిది బరువు అనుకోకూడదు అని సరిపెట్టుకునేది. కానీ అక్క అందరితో వకులని తమ ఇంట్లో ఉంచుకొని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడటం వినగానే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో ఘర్షణ పడింది. పెట్టే బేడా సర్దుకుని హాస్టల్లో చేరేసింది. వకులతో దెబ్బలాడిన అక్క అందరితో, మా ఇంట్లో అదెక్కడుంటుందండి, నాదంతా ఖచ్చితమైన పద్ధతి, వేళకి ఇంటికి రావాలి, మగ స్నేహితులతో తిరగొద్దు, కావాలంటే పెళ్లి చేసుకో అన్నాను. ఈ కట్టడి దానికి నచ్చలేదు. అయినా మొగరాయిల్లా స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడ్డ ఆడపిల్లని మనం కంట్రోల్ చేయలేం అంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారం వినగానే వకులకి పెద్ద పెట్టున ఏడుపొచ్చింది. ప్రవర్తన విషయంలో తనెంత ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఒక్కడు కూడా తన్ని వేలెత్తి చూపించలేనంత జాగ్రత్తగా ఉంది. ఈవిడ పుణ్యమా అని తన జాగ్రత్తంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అక్క ఇంట్లో పోరు తప్పుతుందని హాస్టల్లో చేరితే అక్కడ చప్పిడి తిండితో పెద్ద నీరసం రాసాగింది. వకుల స్నేహితురాళ్ళిద్దరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు. ఎప్పుడూ వకులని రమ్మని గొడవ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆఫీసు, హాస్టల్లో విసిగెత్తిపోయిన వకుల వాళ్ళ పిల్లలతో వాళ్ళ మధ్య సరదాగా గడపాలనే ఆశతో వెళ్ళేది. ఆ స్నేహితురాళ్ళ భర్తల చూపులు వకులకి నచ్చేవి కావు. అంగట్లో మిఠాయిని చూసినట్టు చూసేవాళ్ళు. వకుల క్రమంగా ఆ ఇళ్ళకు కూడా రాకపోకలు తగ్గించింది. తను మంచి చీర కట్టుకుంటే ఆఫీసులో మిగతా ఆడవాళ్ళు, నీకేమ్మా, హాయిగా ఒంటరిదానివి, ఎన్నైనా కట్టుకుంటావు, మాకెలా కుదురుతుంది అనేవాళ్ళు. వకులకి ఈ సూటిపోటి మాటలు అలవాటైపోయింది. అసలు వాళ్ళ మధ్య ఒక అరగంట కూర్చోవాలంటేనే చెడ్డ విసుగ్గా ఉండేది. నలుగురు కలిశారంటే చాలు, భర్తలు, పిల్లలు, డబ్బు ఇబ్బందులు, ఇవే కబుర్లు. వాళ్ళ తప్పేముంది? అది వాళ్ళ లోకం. వాళ్ళకి అది మినహా ఇంకేం అవసరం లేదు. తల్లి గుర్తుకొస్తే చాలు, తన పెళ్లి సంగతి గుర్తుకొచ్చేది. ఆవిడ బ్రతికి ఉన్నన్ని రోజులు తన గురించే దిగులు పడింది. ఏం చేస్తుంది తను? తనకి నచ్చిన వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదాయే. ఆ మధ్య చాలా సంబంధాలొచ్చాయి, కానీ వాళ్ళంతా తనకంటే తన ఉద్యోగం చూసి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారని తెలిసి చిరాకు పడింది. నా సంపాదన తీసుకెళ్లి చస్తే వాళ్ళ చేతుల్లో పోయిను. నన్ను నన్నుగా చూసి నన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకునే భర్త నాకు కావాలి అనుకుంది. కానీ సంవత్సరాలు గడిచిపోయాయి తప్ప అలాంటి వ్యక్తి వకులకి ఎదురవలేదు. వకుల ఈ మధ్య జ్వరపడింది. అది టైఫాయిడ్గా మారి వేధించి ఒంటరితనంతో కృంగతీసి తర్వాత తగ్గింది. జ్వరపడి లేచిన తర్వాత వకులకి కోపం, చిరాకు ఎక్కువైపోయాయి. ఆఫీసులో ఉంటే హాస్టల్కి వెళ్ళబుద్దేస్తుంది. హాస్టల్కొస్తే ఆఫీసే నయమనిపిస్తుంది. ఎక్కడా శాంతి లేదు. ఇదివరకు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేది. ఆ సినిమాల్లో అభిమాన హీరో శృంగార ఘట్టాలు చూస్తుంటే ఒళ్ళు పులకించేది. మనసు తీయటి బాధతో మైమర్చిపోయేది. ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది. పళ్ళు నూరబుద్దేస్తుంది. పత్రికలు కూడా అంతే. వారం వారం సీరియల్స్ ఎప్పుడొస్తాయా అని ఆతృతగా ఉండేది. ఇప్పుడు అభిమాన రచయిత్రుల పేర్లు చెప్తేనే మంట. వీళ్ళకి పని పాటు లేదు అనుకుంది. ఈ ప్రపంచం అంతా కలిసి తన్ని ఒంటరిదాన్ని చేసిందనే ఆగ్రహం, అందరూ తనకంటే సుఖంగా ఉంటున్నారనే విచారం, తన జీవితం ఇలాగే వృధా అయిపోతుందేమోననే భయం, తనకి తగిన అదృష్టం దక్కలేదనే అసంతృప్తి ఎక్కువైపోసాగాయి. అప్పుడు తల్లి బ్రతికున్నప్పుడు ఏదో ఒక పెళ్లిలే అనుకుని చేసుకునే కంటే హాయిగా ఉద్యోగం చేసుకోవటం నయమనిపించింది. ఇప్పుడు 8 సంవత్సరాల తరువాత, దాదాపు నడివయసు ప్రారంభమవుతున్న ఈ సమయంలో శరీరం కన్యగానే ఉండిపోయినా వయసు తన ముద్ర వేయటం మానలేదు. మొన్న జ్వరం పడినప్పుడు మందు వేసుకున్నావా లేదా అని అడిగే దిక్కు కూడా లేదని తెలిసొచ్చినప్పుడు
తను చేసుకున్న నిర్ణయం సరైనది కాదేమోనని బెంగ మొదలైంది. అద్దంలో చూసుకుంటూ తలదూకుంటున్న వకులకి చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు కనిపించగానే గుండె జల్లుమంది. అమ్మో, అప్పుడే ముసలితనమా? చచ్చిపోవాలన్నంత ఏడుపొచ్చేసింది. జీవితం ఏమనుభవించిందని, ఏ సరదాలు లభించాయని మనసంతా అయోమయంగా అయిపోయింది. ఆ రోజంతా దిగాలుగా మంచం మీద పడుకునే గడిపింది. ఈ విధంగా వారానికి ఏ ఒక్కసారో అయోమయంగా అవుతూనే ఉంది. ఆ పూట ఇక ఆఫీస్కి వెళ్ళలేదు. అదొక బందిఖానాలా కనిపిస్తుంది. తన జీవితం ఆ కటకటాల మధ్య అంకితమైనట్టుగా, ఇక విముక్తి లేనట్టుగా ఉంటుంది. జూలో బోనులో తిరగాడే జంతువులు గుర్తుకొస్తాయి. అవి అందులో చచ్చిపోవలసిందే తప్ప విడుదలెక్కడుంది? ఇలాంటి ఆలోచనలతో తిక్క రేగినప్పుడల్లా బజార్కి బయలుదేరి కొద్దిసేపు అలా తిరిగొస్తుంది. వకుల ఈరోజు కూడా అలాగే ఆఫీసు మాని షాపింగ్కి తిరిగి కావలసినవి కొనుక్కొని కాఫీ తాగటానికి కామత్ హోటల్లోకి వచ్చింది. అక్కడ చివరి వరుసలో కూర్చునున్న వ్యక్తి బిల్ వేయటంలో వచ్చిన తేడా గురించి సర్వర్ని మందలిస్తున్నాడు. అతను అటువైపు తిరిగి కూర్చుని ఉండటంతో ముఖం కనిపించలేదు. కంఠం ఎక్కడో విన్నట్టుగా ఉంది. అతను ఎందుకో తిరిగి చూశాడు. ఎవరతను? శ్రీనివాసమూర్తే. పలకరించటమా లేక చూడనట్టు ఊరుకోవటమా అని తటపటాయిస్తుండగానే అతనే పలకరించాడు. నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. రండి, ఇక్కడ ఖాళీగా ఉంది. తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. వకుల వచ్చి కూర్చుంది. సర్వర్ బిల్ సరిచేసి తీసుకురావటానికి వెళ్తుంటే అతనే టిఫిన్ కాఫీ ఆర్డర్ చేశాడు. ఇద్దరి మధ్య కాసేపు ఉద్యోగ విషయాలు దొర్లాయి. ఇద్దరికీ వచ్చిన ప్రమోషన్ల గురించి మాట్లాడుకున్నారు. అతను పనిచేస్తున్న కంపెనీ ఒక బ్రాంచీకి అతను మేనేజర్ అయ్యాడట. అతని చెల్లెళ్లల్లో ఒక అమ్మాయికి పెళ్ళయిందట. కాపురం 2 నెలలు కూడా చేయకుండానే భర్త ఇష్టం లేదని వచ్చేసిందట. మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. సుస్థి తమ్ముడు అలాగే ఉన్నాడట. అమ్మమ్మని మాత్రం మావయ్యలు తీసుకెళ్లారట. నేను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. మళ్ళీ ప్రమోషన్ మీద ఈ ఊరికొచ్చాను అన్నాడతను. ఈ 8 ఏళ్లలో తను అతన్ని పెళ్లికి తిరస్కరించిందనే విషయం కూడా మర్చిపోయినట్టుగా ఎంతో మామూలుగా మాట్లాడుతున్నాడు. భార్యాపిల్లలు బావున్నారా? అంది వకుల. పిల్లలు బావున్నారు. అంటే భార్య పోయింది. ఏడాది దాటింది. అరెరే, ఏంటి సుస్థి? ఆ అమ్మాయికి పెళ్లికి ముందే హిస్టీరియా ఉంది. చెప్పకుండా దాచారు. పిల్లలు పుడితే పోతుందన్నారట. 3 పిల్లలు పుట్టారు, కానీ తగ్గలేదు. 2వ పిల్లాడి తర్వాత ఆ హిస్టీరియా పిచ్చి కింద మారింది. 3వ పిల్ల పుట్టినప్పుడు పురిట్లో పోయింది. అయినా అదంతా ఒక హెల్. అతను జుట్టులోకి వేలు పోనిచ్చుకున్నాడు. అతని జుట్టు చాలా పల్చబడింది. నడినెత్తిన బట్టతల ప్రారంభం స్పష్టంగా కనిపిస్తుంది. సన్నగా రివాటలా ఉండేవాడు. ఒళ్ళు బాగా వచ్చింది. అంతలోనే అతను సర్దుకున్నాడు. నా విషయాలు సరే, మీ సంగతి చెప్పండి. మీరు? అతని చూపులు ఆమె మెడ మీద ప్రశ్నార్థకంగా నిలిచాయి. ఆ చూపుల అర్థం తెలుసుకున్న వకుల కళ్ళు టేబుల్ మీదకి వాలాయి. మీరింకా పెళ్లి చేసుకోనే లేదా? తగ్గు స్వరంలో అన్నాడు. వకుల మాట్లాడలేదు. అతను క్షణంసేపు ఆమెను పరిశీలనగా చూసి, ఇన్ని సంవత్సరాలైనా మీ అభిమాన హీరో ఇంకా మీకు సాక్షాత్కరించలేదా? నవ్వుతూ అడిగాడు. అదేంటి? చురుగ్గా తలెత్తింది. మీలాంటి ఆడపిల్లలు అంతేగా, ఏవేవో ఊహలు. ఎక్కడ హీరోలో వచ్చి మీ ముందు కారు దిగుతారనే ఆశ. వకుల చిత్రంగా, రోషపడకుండా శాంతంగా అతని మాటలు స్వీకరించింది. అతను సీరియస్గా అన్నాడు. ఆశలు తప్పని నేను అంటంలేదు వకులాదేవి. ప్రతి మనిషికి తప్పకుండా ఆశలు ఉండాలి. కానీ అవి ఏర్పరచుకునే ముందు మొదట మనకున్న అర్హతలేమిటో మనం ప్రశ్నించుకోవాలి. మీకు నచ్చిన ఆ హీరోలకి మీరు నచ్చొద్దు. ఆ హీరోల కళల్లో ఇంకెలాంటి హీరోయిన్లున్నారో. మనం బజారుకెళ్తాం. షాపులో ఖరీదైన బట్టలు చాలా ఉంటాయి. కానీ మన పర్సులో ఉన్న డబ్బు మేరకే మనం కొనుక్కుంటాం గాని ఇంకేవో బాగున్నంత మాత్రాన మనం కొనుక్కోగలిగినవి కొనకుండా ఉండం కదా. అలా కొనకుండా వస్తే మనంత మూర్ఖులు, అజ్ఞానులు మరొకరుండరన్నమాట. పెళ్లికి కావలసింది డాబు, దర్జా, ఆస్తి, అంతస్తు కాదు. అర్థం చేసుకునే మంచి మనసు. కష్టసుఖాలు ఒకరివి ఒకరు తనివిగానే భావించి భరించే ఆత్మీయత.
అలాంటి మంచి మనసు, ఆత్మీయత కల వ్యక్తిని భర్తగా పొందిన ఆడపిల్ల నా దృష్టిలో ఎంతో భాగ్యవంతురాలు. సర్వర్ బిల్లిచ్చాడు. వకుల తినటం కూడా పూర్తయింది. వకుల బిల్ తీసుకోటానికి చేయి చాపే లోపల అతనే తీసుకున్నాడు. నాకు ప్రమోషన్లొచ్చాయి. ఇది నా పార్టీ అనుకోండి. మీరు మరోసారి నన్ను పార్టీకి పిలవండి. వకుల మాట్లాడలేదు. ఎన్నో రోజుల తరువాత చనువుగా, తల్లిలా, మందలిస్తున్నట్టుగా, విసుక్కున్నట్టుగా మాట్లాడిన వ్యక్తి దొరికినట్టయింది ఆ క్షణంలో. అతను ఎంతో పరిచయస్తుడిగా, దగ్గరివాడిగా అనిపించాడు. అతను బిల్ చెల్లించి లేచే ముందు క్షమార్పణగా చూస్తూ అన్నాడు, సారీ, ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను. నా ఈ ఆవేశం మీ మీద కాదు. ఇంట్లో ఉన్న నా చెల్లెలతో కూడా నాకిదే సమస్య ఎదురైంది. వీళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళని మెచ్చటం లేదు. వీళ్ళు నచ్చినట్టుగా చెప్పిన వాళ్ళకి వాళ్ళు 1,00,000 వంకలు చూపిస్తున్నారు. పోనీ పెళ్లి కాకపోతే పోయిందిలే అనే గట్టి మనసుందా? అందరిలా మేము లేమే అనుకుంటూ మనసులో బెంగ. అదంతా ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ నా ప్రాణాలు తోడేస్తున్నారు. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకొని పైకి తోసుకున్నాడు. చివరి మాటలు వినగానే వకుల లోపలే ఉలిక్కిపడింది. అది అతని చెల్లెల సమస్యేనా? కాదు, తనది కూడా. తనలాంటి మూర్ఖులు, అమాయకులు ఇంకా కొన్ని 100 మంది ఉండొచ్చు. ఇద్దరూ బయటకొచ్చారు. అతని స్కూటర్ వైపు చూపిస్తూ, నాతో వస్తే మీ హాస్టల్ దగ్గర దింపుతాను. లేదంటే అదిగో బస్సు వస్తోంది, త్వరగా వెళ్ళండి అన్నాడు. వకుల బస్సు వైపు వెళ్ళలేదు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి ఎవరు ఏమనుకుంటారో అని జంకేది, భయపడేది. ఆ మనస్తత్వంతోనే 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నా ఎవరితో ఎలాంటి పరిచయాలు హద్దుమీరి ఏర్పడలేదు. కానీ ఈ మధ్యనే వకుల మనస్తత్వం మారిపోతుంది. ఎవరిని లక్ష్య పెట్టాలని అనిపించటం లేదు. అందుకే మరొకసారి అడిగించుకోకుండా శ్రీనివాసమూర్తి వెనక కూర్చుంది. స్కూటర్ రయ్యన వెళ్తుంది. వకుల ప్రాణం హాయిగా ఉంది. శ్రీనివాసమూర్తి భుజం మీద చేయి ఆనించటంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అతను హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. వెళ్తూ, ఆదివారం సెలవేగా, వీలుంటే వస్తాను అన్నాడు. తప్పకుండా, నాకు కూడా వేరే పనేం లేదు అంది ఉత్సాహం సాధ్యమైనంత అణుచుకుంటూ. వకుల లోపలికొచ్చింది. శ్రీనివాసమూర్తి ఇదివరకటి కంటే శారీరకంగా పాడయ్యాడు. సమస్యలు మోస్తున్న భారం స్పష్టంగా అతనిలో కనిపిస్తుంది. అతను చాలా మామూలు మనిషిలా కనిపిస్తాడు. అతనిలో ఒక రకమైన వ్యక్తిత్వం ఉన్నట్టు బహుశా అతనికి కూడా తెలీదేమో. తల్లిపోయింది, ఇంట్లో రోగిష్టి తమ్ముడు, పెళ్లి కాని చెల్లెళ్ళు, హిస్టీరియా భార్య, పిల్లలు, మరో పక్క ప్రమోషన్లతో పాటు బాధ్యత, మరీ మరీ పెరిగే ఉద్యోగపు ఒత్తిడి. వకులకి శ్రీనివాసమూర్తి అసలు సిసలైన హీరోగా అనిపించాడు. అతనంటే గౌరవభావం ఏర్పడింది. 8 సంవత్సరాల క్రితం అతి సామాన్యంగా కనిపించిన ఇతన్ని చులకనగా భావించిన తన చిన్న మనసుకి తనే సిగ్గుపడింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. వకుల చాలా రోజుల తర్వాత ఆతృతగా ముస్తాబయింది. ఆనందంగా ఎదురుచూసింది. వకులకి ఇప్పుడు అతని రూపురేఖలు గుర్తుకు రావటం లేదు. చనువుగా, ఆత్మీయంగా మాట్లాడే అతని ధోరణి జ్ఞాపకం వస్తుంది. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రమైంది. రాత్రి పొద్దుపోయింది. ఈ ఆశాభంగం వకుల భరించలేకపోయింది. మనసు చిన్న పిల్లలా అయిపోయింది. తన అలంకరణకి తనే సిగ్గుపడింది. స్వాభిమానం ముంచుకురాగా ఏడుపొచ్చేసింది. తర్వాత ఆదివారం ఎదురుచూడలేదు. బట్టలు ఉతుక్కుంటూ జడ వేసుకోటానికి కూడా బద్ధకం వేసి వేలిముడి పెట్టుకుని కూర్చుంది. కానీ అతనొచ్చాడు. వకుల కంగారు పడిపోయింది. ఈ వేలిముడితో, ఈ నేత చీరతో అతనికంటే తనే పెద్ద వయసుగా కనిపిస్తోంది. కానీ అతనిదేమీ పట్టించుకున్నట్టు లేదు. సారీ, కిందట ఆదివారం అర్జెంటు పని తగిలి రాలేకపోయాను. అదే మీకు చెప్పెళ్దామని వచ్చాను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. వకుల లోపలికి పరిగెత్తి ఆదరాబాదరా జుట్టిప్పి వదులుగా రిబ్బన్ కట్టుకొని పౌడర్ వేసుకుని వచ్చింది. వకుల వచ్చేసరికి అతను పేపర్ తిరిగేస్తున్నాడు. స్టూలు లాక్కొని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, ఏంటా అర్జెంటు పని అంది. పెళ్లి చూపులుంటేనో వెళ్లాల్సి వచ్చింది. అతను పేపర్ ముడుస్తూ అన్నాడు. పెళ్లి చూపులా? మీ చెల్లెలికా? ఆహా, కాదండి, నాకే. వకుల ఆకాశం మీద నుండి కింద పడినట్టుగా చూసింది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోకపోతే జరగదు కదండి.
పిల్లలు చిన్నవాళ్ళు. నా వయసు కూడా మరీ పెద్దదేం కాదు. అడ్డదారులంటే నాకు అసహ్యం. ఎంతో మామూలుగా చెప్పాడతను. మరి పిల్ల నచ్చిందా? పిల్లకేం, పిల్ల బాగానే ఉంది. కానీ పెట్టిన షరతులే నాకు నచ్చలేదు. ఏమడిగింది? అది నేను చేయలేనివి చాలానే అడిగింది. నా చెల్లెళ్ళని తమ్ముణ్ణి ఏ హాస్టల్లో అయినా చేర్పించేయాలట. నా పిల్లల్ని నా భార్య పుట్టింటికి పంపేయాలట. వకుల వింటోంది. ఆ అమ్మాయి షరతులకి నేనేం బాధపడలేదు. ఆ అమ్మాయి నా జీతం చూసి రెండో పెళ్ళైనా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది. అలా అడగటం న్యాయమే. అయినా ఈ రోజుల్లో భార్యలు చాలా ఖరీదైపోతున్నారు. దానికి తగినట్టుగానే మా మగవాళ్ళ జీవితాలు ఎదగటం లేదు. రేపింకో సంబంధం చూస్తున్నాను. ఆ అమ్మాయి మీకు తెలుసు, మీ ఆఫీసులో పనిచేసే సోమసుందరం చెల్లెలు. కాస్త నల్లగా ఉంటుందిట. ఉంటే నాకేం, పిల్ల బుద్ధిమంతురాలేనట. చూడాలి. అతను మళ్ళీ జుట్టులోకి చేయి పోనిచ్చుకున్నాడు. కాస్త శాంత స్వభావురాలు కావాలి నాకు. రాగానే నా ఇల్లు నరకం చేయకూడదు. అతను కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా వకుల ఆలోచిస్తూనే ఉంది. తనకి పెళ్ళే కాలేదు. అప్పుడే అతనికి 2 పెళ్ళిళ్ళు. పెద్దగా ఆశలు కలలు లేని అతనెంత అదృష్టవంతుడు. ఉన్నంతలో అతను సుఖంగా, ఆనందంగానే గడుపుతున్నాడు. అతనికి జీవితం గురించి భయం లేదు. కష్టపడుతున్నాడు. అందులో సంతృప్తి చూసుకుంటున్నాడు. అందినంతవరకు ఆనందం పొందుతున్నాడు. అతనికి కొన్ని సమస్యలున్నాయి, నిజమే. కానీ ఆ మాత్రం సమస్యలు లేకుండా ఎవరుంటారు? చిన్నవాళ్ళకి చిన్న బాధలు, పెద్దవాళ్ళకి పెద్ద బాధలు, అంతే తేడా. వకులకి ఆలోచిస్తున్న కొద్దీ ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా సుఖపడుతున్నట్టుగా అనిపిస్తోంది. దేన్ని మనసుకి పట్టించుకోరు. హృదయాన్ని బద్దలవ్వనీయరు. కాస్తో కూస్తో అలా చేస్తే ఆ మగవాడి మనస్తత్వంలో కాస్త ఆడతనం ఉన్నదన్నమాటే. వకుల మర్నాడు ఉదయం కూడా అంతా ఇదే ఆలోచించింది. మధ్యాహ్నం పోస్టులో చివరికి శ్రీనివాసమూర్తి పేరిట ఒక ఉత్తరం రాసి పడేసింది. ఉత్తరం చాలా సూటిగా, నిర్మహమాటంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లలకి నేను తల్లినవుతాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేనేమి షరతులు పెట్టను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఎలా తెలియచేస్తారో మీ ఇష్టం. వకుల. మర్నాటి సాయంత్రం శ్రీనివాసమూర్తి స్కూటర్ వకుల హాస్టల్ ఆవరణలో రయ్యమని వచ్చి ఆగింది. వకుల జ్వరం పడి లేచిన మనిషిలా నీరసంగా కుర్చీలో కూర్చునుంది. అతను వస్తూనే అన్నాడు, మీ ఉత్తరం చూసి నాకు మతిపోయింది. ఇదేంటి ఇలా రాశారు? రాయకూడనిది ఏదైనా రాశానా? అబ్బబ్బే, అదేం కాదు. కానీ మీకు నేనేమివ్వగలను? నా చెల్లెళ్ళు పెళ్ళికెదుగున్నారు. నా రోగిష్టి తమ్ముడు నాకే అంకితం. నా పిల్లల్లో పెద్దవాడు పిచ్చివాడు. నా చెల్లెళ్ళని ఎలాగో అలా పెళ్లి చేసి పంపినా అప్పటికీ నా పిల్లలు ఎదుగుతారు. నాకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లొచ్చినా నా జీవితంలో మాత్రం ఎదుగు బొదుగు ఉండదు. అది నాకు తెలుసు, నిర్వికారంగా అంది. మీకింకొకటి కూడా చెప్పాలి. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఎర్రబడిన ముఖంతో అన్నాడు. వకుల ముఖం క్షణంసేపు దిగ్భ్రాంతిగా అయింది. అయినా అది ఎంతసేపు నిలవలేదు. మీకు భార్యనైనప్పుడు మీ పిల్లలు నా పిల్లలు కారా? థ్యాంక్ యూ. కానీ మిమ్మల్ని నేనేం సుఖపెట్టగలనా అని. సుఖానికి నిర్వచనం డబ్బు, అందానికి నిర్వచనం అవయవ సౌష్ఠవం అనుకునే వయసు దాటిపోయిన దాన్ని నేను. ఆ విషయం మీరు ఆలోచించకండి. మీరు ఇవ్వలేనిది ఏదీ నేను అడగను. నేను ఉద్యోగం మాన్ను. నా జీతం మీకిస్తాను. ప్రతిఫలంగా మీ తోడు నాకివ్వండి. వకుల, నువ్వంటున్నది నిజమేనా? స్వీట్ నథింగ్స్ చెప్పుకునే వయసు కాదు మనది. అసలు పెళ్లి విలువ యుక్త వయసులో వేడి రక్తం వాళ్ళకంటే ఆ రక్తం చల్లబడి అసలు జీవితం అంటే ఏంటో తెలిసిన నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. మీ మగవాళ్ళ సంగతేమో నాకు తెలీదు. కానీ ఆడవాళ్ళకి బంధాలు, బాంధవ్యాలు చాలా కావాలి. ఈ అల్లకి ఆమె చుట్టూ లేకపోతే జీవితం శ్మశానంలా ఉంటుంది. అతను విభ్రాంతి చెందినవాడిలా వింటూ ఉన్నాడు. అతన్ని చూసి వకుల నవ్వింది. అతనిప్పుడు అచ్చు 8 సంవత్సరాల క్రితం తన్ని పెళ్లి చేసుకోమని అడిగిన శ్రీనివాసమూర్తిలా ఉన్నాడు. మీరే చెప్పారుగా, పెళ్లికి కావలసింది అర్థం చేసుకునే మంచి మనసు, కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయత ముఖ్యమని. వాటికేం, అవి మీకు ఎంతైనా పంచగలను. అవి నాకు చాలు. ఆనాడు మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే
ఆ సూటితనం మొరటుతనంగా భావించాను. నా అమాయకత్వాన్ని మీరు మన్నించండి. ఆ వారంలోనే ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీనివాసమూర్తి గ్రాండ్గా పార్టీ ఇస్తానన్నాడు. వకుల ఒప్పుకోలేదు. అందరి ముందు కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడటం నాకు రాదు, అది నా వయసు కాదు అంటూ తిరస్కరించింది. శ్రీనివాసమూర్తి వకులని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాగానే చెల్లెళ్ళు మూతులు బిగించారు. వకులని ముళ్ళలాంటి చూపులతో యగాదిగా చూశారు. పిల్లలు మాత్రం అమాయకంగా నాన్న ఈవిడెవరు అని అడిగారు. మీ అమ్మ అని చెప్తుంటే వకులకి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పిచ్చి పిల్లాడిని గాని బట్టలు మాసి అశ్రద్ధగా పెరుగుతున్నట్టున్న ఆ మిగతా పిల్లల్ని చూసి గాని ఏవగింపు కలగలేదు. పైనుంచి వీళ్ళు నా వాళ్ళు అనే భావన కలిగింది. ఆ రాత్రి తన దగ్గరకొచ్చిన వకులని చూస్తూ శ్రీనివాసమూర్తి గద్గద కంఠంతో, వకుల, ఆనాడే నువ్వు మన పెళ్లి కొప్పుకొనుంటే నాకు ఆ హిస్టీరియా మనిషితో ఆ నరకము తప్పేది, మన పిల్లలు మనకి ఉండేవాళ్ళు అన్నాడు. అవును, నా జీవితంలో ప్రతీదీ లేటే. నా కాలం వ్యర్థం అయిన తర్వాత కానీ నన్ను గమ్యం చేర్చే బస్సు నాకు దొరకదు. నేనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకునుంటే నా కలలు తీరలేదనే అసంతృప్తితో మీ జీవిత పర్యంతం నరకం చేసి పెట్టేదాన్నేమో. నాకిదే బాగుంది అంది వకుల నిట్టూరుస్తూ. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.